హలో ఆల్ వెల్కమ్ టు ఫైనాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు 1 మినిట్ టైం ఫ్రేమ్లో బిట్ కాయిన్. ఓకే, సో ఇప్పుడు బిట్ కాయిన్ ట్రేడ్ చూద్దాం. బిట్ కాయిన్ ట్రేడ్ ఓపెనింగ్ ఈ డాటెడ్ లైన్స్ ఓపెనింగ్ ఇక్కడ ఓపెన్ అవ్వగానే క్విక్గా ఇంకా గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. గ్రీన్ క్యాండిల్స్ పడ్డాక ఇక్కడ నుంచి బై చేస్తాం మనం. ఓకే, బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లైన్. బట్ మనం ఇక్కడ నుంచి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ట్రేడ్ ఇక్కడ వరకు. ఇంకో కన్ఫర్మేషన్ అంటే ఎథీరియం చూసారా, ఈ రెడ్ లెవెల్ బ్రేక్ అయింది కదా, ఇక్కడ బ్రేక్ అయినాక ఇంకో కన్ఫర్మేషన్ ఎస్ ఇంకా పైకి వెళ్తుందని. ఓకే, సో ఇక్కడ కంటిన్యూ చేసి ఇంకో కన్ఫర్మేషన్ వచ్చినాక ఇక్కడ నుంచి ఇంకా పైకి ఇక్కడ వరకు వెళ్ళింది అండ్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. మనకి బేసికలీ ఈ రెండు లెవెల్స్ మధ్యలో ఒక మధ్య వరకు హిట్ అయింది. సో ఈ రెండు లెవెల్స్ ఆఫ్ వరకు వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తుంటే గ్రీన్. ఓకే, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, గ్రీన్ వరకు హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో రెండు సింపుల్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ గ్రీన్ 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 ఇక్కడ బై చేస్తాం. బేసికలీ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ మధ్యలో ఇక్కడ వరకు ఈ లెవెల్, నెక్స్ట్ అనేది ఈ గ్రీన్ లెవెల్. ఓకే, బట్ ఈ లెవెల్ రెడ్ లెవెల్ ఎక్కడైతే బ్రేక్అవుట్ చేసింది ఎథీరియం, క్లియర్ కన్ఫర్మేషన్ అనమాట మనకి. ఓకే, పైకి వెళ్తుందని. ఓకే, సో మధ్యలో ఎగ్జిట్ అవ్వచ్చు లేదా పైకి వెళ్ళచ్చు. అండ్ డోజోన్ చార్ట్ కూడా చూద్దాం. బేసికల్లీ డోజోన్ చార్ట్ చూసారు కదా, వెరీ ఈజీ. ఈ లెవెల్లో ఓపెన్ అయింది ఇక్కడ గ్రీన్ ఇక్కడ బై చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ మిడ్ లెవెల్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఈ పైన వరకు కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కింద పడ్డది ఇక్కడ నో ట్రేడ్ అనమాట. సో ఇది ఇవాళ సంబంధించిన బిట్ కాయిన్ అండ్ డోజోన్స్ ట్రేడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.